ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మరోసారి సత్తా చాటిన వివేక. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో విజయ దుందుబి మోగించిన వివేక. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలి నందులపేటలో హృదయ విదారకమైన ఘటన అయితే చోటు చేసుకుంది. శనివారం మధ్యాహ్నం సమయంలో ఇక్కడ నందులపేటలో అజయ్ కొట్టు సమీపంలో ఉన్నటువంటి ఇక్కడ రోడ్డు పక్కన ఉన్నటువంటి ఒక కాలువలో వృషభం ఒకటి కాలువలో ప్రమాదవశాత్తు పడిపోయింది. మధ్యాహ్నం నుంచి కూడా ఇదే కాలువలో కొట్టుమిట్టాడుతూ ఉంది. మధ్యాహ్నం నుంచి కూడా ఈ కాలువలో ప్రమాదవశాత్తు పడిపోయిన ఆ ఎద్దు ఏదైతే ఉందో కాలువలో పడిపోయిన నేపథ్యంలో కూడా మధ్యాహ్నం 1 గంట సమయంలో కాలువలో పడిపోయినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అప్పటి నుంచి కూడా ఆ ఇరుకుగా ఉన్నటువంటి ఈ మురుగుపారుదల జరిగేటువంటి కాలువలో ఈ ఎద్దు పడిపోవడం వల్ల కూడా అది అక్కడ రెండింటికి మధ్య ఇరుక్కుపోయి తీవ్రమైనటువంటి నరక వేదనను అయితే అనుభవించింది. మధ్యాహ్నం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా ఇక్కడ స్థానికులు అయితే ఆ ఎద్దు పడిపోవడం గమనించి అతి కష్టం మీద సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో కూడా అతి కష్టం మీద దాన్ని అయితే బయటకు తీసిన పరిస్థితి ఉంది. మధ్యాహ్నం నుంచి ఆ కాలువలో ఇరుకుగా ఉన్నటువంటి ఆ కాలువలో పడిపోవటం వల్ల అది తీవ్రమైనటువంటి గాయాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్న పరిస్థితి ఉంది. ఇక్కడ స్థానికులు అట్లాగే కొంతమంది గమనించి ఇక్కడికి చేరుకొని దానికి సపర్యలు అయితే చేస్తూ ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి కుర్రా శ్రీను, మునిపల్లి వంశీ, వారి మిత్ర బృందం వారందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నందులపేట ప్రాంతంలో ఉన్నటువంటి స్థానికులందరూ కూడా ఇక్కడికి చేరుకొని కాలువలో నుంచి అతి కష్టం మీద ఈ ఎద్దునైతే బయటికి తీశారు. దానికి తీవ్రమైనటువంటి గాయాలతో స్పృహ తప్పి పడిపోయిన పరిస్థితిలో ఉన్నటువంటి దానికైతే వారు సపర్యలు చేస్తూ ఉన్నారు. పశు వైద్యాధికారులను ఇక్కడికి పిలిపించి వారి సూచనల మేరకు కూడా దానికి ట్రీట్మెంట్ అనేది కూడా జరుగుతూ ఉంది. మీరు ఒకసారి దృశ్యాలు చూడొచ్చు. కెమెరామెన్ సాయి చిత్రీకరిస్తున్నటువంటి దృశ్యాలు అయితే చూడొచ్చు. చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఆ ఎద్దు అనేది కూడా కొట్టుమిట్టాడుతుంది. అంటే పట్టణంలో సంచరిస్తున్నటువంటి ఇది ఎందుకు వచ్చింది ఇటువైపుకి, ప్రమాదవశాత్తు ఏ విధంగా కాలువలో పడింది అనేది కూడా తెలియలేని పరిస్థితి అయితే ఉంది. చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్న దానికైతే వీరు సపరేట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఎప్పుడు చూసారండి మీరు దీని పరిస్థితి ఎట్లా ఉంది ప్రస్తుతం? మాకైతే 1 గంట క్రితం, అంటే సుమారుగా 1 గంట క్రితం మనకి వంశీ ఫోన్ చేశాడు. ఇక్కడ ఒక ఆవు పడిపోయి ఉంది, చుట్టుపక్కల వాళ్ళు పక్కకు లాగారు, పక్కన పెట్టేసి ఉంది, అది ఉందో చనిపోయిందో తెలియదు, చూద్దు రండి అన్న అని చెప్పి నన్ను పిలిచాడు. నేను వచ్చి చూస్తే పొట్ట అంతా కలిసింది, చుట్టుపక్కల ఆడవాళ్ళు కూడా అందరూ ఉన్నారు, అది కూడా చూశారు. వెంటనే వంశీ వెంటనే డాక్టర్ గారికి ఫోన్ చేశారు. ఆయన పార్క్లో వాకింగ్లో ఉన్నాను, వస్తున్నా అన్నారు. ఈలోపు ఇక్కడ ఉన్న వాళ్ళు స్థానికులు కూడా మరి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ రెడ్డి గారికి, డాక్టర్ గారికి ఫోన్ చేశారు. వారు కూడా స్పందించి ఈ టైంలో వెంటనే వచ్చారు ఇక్కడికి. రాగానే ఏదైతే దానికి ట్రీట్మెంట్కి ఇమీడియట్గా ఫస్ట్ ఎయిడ్ చేయడానికి ఏమేమి కావాలో మందులు రాపించుకొని హఠావుట్గా మేము వెళ్ళిపోయి గాంధీ చౌక్లోకి వెళ్ళిపోయి అక్కడ మెడికల్ షాప్లో దానికి కావాల్సిన సెలిన్ బాటిల్స్ ఏటి ఇండిషన్లు ఉన్నాయో అవి తీసుకొచ్చి డాక్టర్ గారికి అప్పచెప్పాము. దగ్గరుండి దాన్ని ఇప్పుడు లేపుదామని ఆలోచనతో అంతా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు సార్. దానికైతే ప్రస్తుతానికైతే ఆ ఎద్దుకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. సెలైన్ కూడా ఎక్కిస్తూ ఉన్నారు ఇక్కడ పశు వైద్యాధికారుల సమక్షంలో, పశు వైద్యుల సమక్షంలో. అయితే ప్రమాదం జరిగిన సమయానికంటే కూడా ఇప్పుడు కొంత తేరుకుంటున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇందాక గత ప్రమాదం జరిగినప్పుడు కాలువలో పడినప్పుడు కానివ్వండి, బయటకు తీసినప్పుడు కానివ్వండి స్పృహ లేదు. మనతో పాటు ఇక్కడ దీనికి ఏదైతే ఎద్దు ఉందో దానికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ప్రస్తుతం మనతో పాటు వైద్యులు ఉన్నారు, పశు వైద్యులు అడిగి తెలుస్తుందో దాని ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉందండి ఆరోగ్య పరిస్థితి? మీకు ఎవరు సమాచారం ఇచ్చారు? సార్ మరి నేను 5 గంటలప్పుడు వాకింగ్ చేస్తున్నా సార్. నా పేరు రామకృష్ణ, సంఘం జాగరణ చేస్తాను సార్, ఎల్ఐసి లైఫ్ స్టాక్ అసిస్టెంట్. మరి వంశీ నాకు 5 గంటలకు ఫోన్ చేశాడు సార్. చేస్తే నేను పార్కులో ఉన్నానమ్మా, వస్తున్నాను 5 నిమిషాలు అని చెప్పాను సార్. ఇమీడియట్గా వచ్చాను సార్. చూస్తే అది ఇట్లా వెనక్కి పడిపోయి ఉంది సార్. కొద్దిగా ముందు లేపితే కొద్దిగా స్పర్శ ఉంది. వెంటనే సెలైన్ సైడ్ రాసాము, ఇంజక్షన్లు అది చేసి ప్రస్తుతం పర్లేదు సార్. అది సార్తో ఎట్లా ఉందండి ఆరోగ్య పరిస్థితి? ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది సార్. అయితే ఖచ్చితంగా ఈ వాకింగ్ చేస్తున్న సమయంలో ఇక్కడ స్థానికులు ఫోన్ చేసిన నేపథ్యంలోనే ఇక్కడికి వచ్చి దానికి ట్రీట్మెంట్ అనేది కూడా ఇస్తున్నట్లయితే వీళ్ళు చెప్తా ఉన్నారు. మొత్తం దానికైతే ఇప్పుడు ప్రస్తుతం ఆ ఎద్దు ఏదైతే ఉందో అది ప్రస్తుతం అయితే కోలుకుంటున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. మొత్తంగా మనతో పాటు డాక్టర్ నాగిరెడ్డి గారు ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎట్లా ఉందండి ఇప్పుడు దీని ఆరోగ్య పరిస్థితి? అంటే మీరు ఇందాక నుంచి చూస్తున్నారు, దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, రక్తగాయాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి శరీరం మీద, అట్లాగే సెలైన్లు కూడా ఎక్కిస్తూ ఉన్నారు. ఎంతసేపటికి ఇది కోలుకునే పరిస్థితి ఉంది? అంటే ఇది ఏంటంటే మధ్యాహ్నం జరిగిందని చెప్పి అంటున్నారు కాబట్టి సాయంత్రం నాకైతే ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ రాగానే నేను కూడా వెంటనే వచ్చేసాను. 5 నిమిషాల్లో వచ్చేపాటికి దీన్ని బయటికి లాగారు. అంటే ఏంటంటే వాటి మురుగు కాలంలో పడి ఉండటం మూలాన
దానికి ఏదంటే ఒత్తిడి దగ్గర ఉంటుంది. ఆ ఒత్తిడి మూలాన కొంచెం ఇప్పుడు ప్రస్తుతానికి ఏదంటే అనాలిసిక్స్ అయ్యి యాంటీబయాటిక్స్ అవి ఇస్తాము. ఇచ్చిన తర్వాత కొద్దిగా టైం గడిచిద్ది అనమాట. గడితే కానీ చెప్పలేము అనమాట. కొంచెం అందుకని చెప్పి కొద్దిగా కొంచెంసేపు అయితే కనుక అదేంటంటే కొద్దిగా కంగుపోయి ఉంటుంది అనమాట. దాని మూలాన కొంచెం ఇదిగా ఉంటుంది. కొంచెం ఇవన్నీ వైద్యం చేసిన తర్వాత కొంచెం కోలుకునే దానికి అవకాశం ఉంది. అంటే ప్రాణాపాయం అట్లాంటి పరిస్థితి ఏమైనా ఉంటుందా? ఈ గాయాలు కూడా ఉన్నాయి, దానికి ఎట్లా ట్రీట్మెంట్ అందిస్తున్నారు? ప్రస్తుతానికి అయితే కనుక పెద్దగా ప్రాణాపాయం అనిపించలేదు. అంటే ఇంటర్నల్గా ఏదైనా జరిగి ఉంటే కనుక మనం చెప్పలేము అనమాట. అంటే ఏంటంటే ఆ ఒత్తిడికి ఏదైనా జరిగి ఇంటర్నల్గా లోపల ఏదైనా జరిగి ఉంటే కనుక మనం చెప్పలేము. మామూలుగా అయితే కనుక బయట వరకు అయితే కనుక పెద్ద గాయాల వరకు కొంతవరకు క్లియర్ అయిపోతాయి. మనం చేసే ఇంజక్షన్ కాడికి చాలా వరకు ఇది అవుతాయి. ఖచ్చితంగా మధ్యాహ్నం 1 గంట సమయంలో ఇదైతే ఎద్దు మధ్యాహ్నం 1 గంట సమయంలో ఇక్కడ పడినట్టు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించిన యజమాని కూడా ఇక్కడే ఉన్నారు. ఆయన కూడా ఇక్కడికి పిలిపించినట్లా తెలుస్తూ ఉంది. మీరు చెప్పండి, ఏం జరిగిందండి? ఎట్లా మీకు ఎవరు సమాచారం ఇచ్చారు? సమాచారం ఇచ్చారు సార్. అది గంగానమ్మ తల్లి కొలింది సార్. అదంతే సార్. ఏం జరిగింది? ఎక్కడ మీరు మాది గంగానమ్మపేట సార్. ఓకే. అదే గంగానమ్మ తల్లి కొలింది సార్ దేవుడికి. అది డాక్టర్ గారు ఫోన్ చేశారు, ఇట్లా పడిందంటే అందుకని వచ్చాం చూద్దాం. అంటే మీకు ఇది ఇంకా రోడ్డు మీదే ఉంటుందా, ఇంటికి రాదా? అంటే దేవుడికి వదిలేసాం కదా సార్. ఇక దేవుడికి వదిలేసాం. మరి దీని బాగోగులు అంటే ఎట్లా చూసుకుంటారు మీరు? బాగోగులు చూసేది అంటే దేవుడికి వదిలేసినాక దేవుడికి అట్లా ఉంటుంది సార్. ఇక అది గంగానమ్మ తల్లికని వదిలేసాం సార్. అది ఏదైతే మధ్యాహ్నం అక్కడ కాలువలో ఒకసారిగా కాలువలో పడిపోయింది. మధ్యాహ్నం నుంచి అందులో స్టక్ అయిపోవటం వల్ల కొంత షాక్కి అయితే గురైనట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఇందాక మీద ఇప్పుడు కొంత ఆరోగ్య పరిస్థితి బెటర్గా ఉందని చెప్పి నాగిరెడ్డి గారు చెప్తా ఉన్నారు. అయితే ఏదైతే ఈ ఎద్దు ఉందో దాన్ని బయటికి తీశారు. కాలువలో నుంచి ఇక్కడ స్థానికులు కొందరు బయటికి తీసి దానికి సపరేలు చేస్తా ఉన్నారు. మనతో పాటు స్థానికులు ఉన్నారు, అడిగి తెలుస్తున్నాం ఏం జరిగిందంటే ఎన్ని గంటల సమయంలో అది కాలువలో పడిపోయింది? 1 గంట 2 ఆ ప్రాంతాల్లో పడిందండి. మేము 4 ఆ ప్రాంతాలు వచ్చినప్పటికీ అదే పడి ఉంది, లేకపోతుంది. అది మురికి కాలువ తలకాయ పెట్టేస్తే ఓపిక లేదు పాపం. సరే చుట్టుపక్కల వాళ్ళందరూ పిలిస్తే వాళ్ళందరితో మూకులు వేసాం. ఆ పక్కన రత్నమ్మ గారు అబ్బాయి వచ్చాడు, వాళ్ళందరూ కలిసి లేపాం. ఇల్లు ముస్లిం అబ్బాయి చిన్న మినీ వ్యాన్ వేసుకుని అబ్బాయి రిక్వెస్ట్ చేసాము. ఆ అబ్బాయి కూడా ఆగి తాళ్ళు వేసి బయట ప్రయత్నించి ఎంత చేసినా కూడా రాలేకపోయింది పాపం. బరువు గత ఎద్దు, అందువల్ల రాలేకపోయేటప్పటికి అక్కడికి మనుషులకు 5-6 పడి కుర్రోళ్ళందరూ కలిసి మా ఇళ్ళలో వాళ్ళందరూ వచ్చి సాయం చేశారు. అందరి వల్ల మేము దీన్ని బయటికి లాగి పెట్టగలిగాం. నీళ్ళు పోతే ఏదో 2 చుక్కలు తాగింది కానీ తాగలేకపోయింది. ఇక అది జరిగింది. నేను ఇటు నుంచి వెళ్తుంటే ఇట్లా రోడ్డు మీద పడిపోయి ఉంది. అసలు చనిపోయింది అనుకుని మా శివలింగ స్వామి భక్తబంధ సేవా సమితి అధ్యక్షులు కొర్రాసీని గారికి ఫోన్ చేశా. ఇది కార్యక్రమాలు చేయాల్సి వచ్చింది, ఒకసారి చూద్దాం రా అంటే వచ్చే తల్లికి ప్రాణంతో ఉందిగా అనేసి అమ్మటే వెటనరీ డాక్టర్ రామకృష్ణ గారు పరిచయం. అమ్మటే డాక్టర్ గారికి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారు డాక్టర్ గారు అంటే పార్క్లో వాకింగ్ చేస్తున్నానంటే రాండి కొద్దిగా ఇట్లా అంటే ఎమ్మటే డాక్టర్ గారు చూస్తాం, ఎమ్మటే సిలిన్స్ పెట్టేసి దానికి ట్రీట్మెంట్ చేయడం. ఖచ్చితంగా చూసుకుంటే కనుక ఏదైతే ఈ ఎద్దు మధ్యాహ్నం 1 గంట సమయంలో పడిపోయినట్టుగా కూడా ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. మధ్యాహ్నం నుంచి కూడా రాత్రి 6-7 గంటల వరకు కూడా అది ఆ ఇరుకుగా ఉన్నటువంటి ఆ కాలువలో మురుగు పారుదల జరిగే కాలువలో అక్కడ స్టక్ అయిపోయి అక్కడ కొట్టుబిట్టాడుతూ ఉంది. అయితే అతి కష్టం మీద స్థానికులందరూ కూడా మోకులేసి ఆటోల సాయంతో కూడా అతి కష్టం మీద దాన్ని బయటికి తీశారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న దానికి ఇక్కడ స్థానికులందరూ కూడా కలిసి ఇటు కొర్రాసీను, వంశీ, అట్లాగే డాక్టర్లు నాగిరెడ్డి, అట్లాగే రామకృష్ణ వీరందరూ కూడా కలిసి దానికి ప్రాథమిక చికిత్స చేసి ఊపిరినైతే పోసిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక తెనాలి పట్టణంలో చాలా ప్రాంతాల్లో ఇటువంటి మూగజీవాలు సంచరిస్తూ ఉన్నాయి. ఇటు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలు, ఇటు మెయిన్ రోడ్డు కానివ్వండి, ఇటు ప్రధాన ప్రాంతాల్లో కానివ్వండి, మూగజీవాల సంచారం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. చాలామంది యజమానులు వాటిని సంరక్షణ సరిగ్గా లేకుండా కూడా రోడ్ల మీద వదిలేయటం వల్ల వాటికి ఆలనా పాలన చూసేవాళ్ళు లేకుండా అవి రోడ్ల మీద తిరుగుతూ ప్రమాదాలకు గురవుతున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. వాటిని సంబంధిత యజమానులు ఎవరైతే ఉన్నారో వాటిని ఖచ్చితంగా తమ సంరక్షణలో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఈరోజు వీరు కనుక చూసి స్పందించి బయటికి తీయకపోతే అది ఆ కాలంలోనే ఉండి ఊపిరాడక చనిపోయే పరిస్థితి అయితే ఉండేది. అట్లా జరగకుండా మూగజీవాలు వాటికి చెప్పుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రమాదాలు భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా సంబంధిత ఎవరైతే వీటికి సంబంధించిన యజమానులు ఉంటారో మీరు చూడొచ్చు, ఆ దృశ్యాల్లో చూడొచ్చు. ఏదైతే ఈ ఎద్దుందో దానికి ట్యాగ్ కూడా ఉంది, మున్సిపాలిటీ నుంచి వేసిన ట్యాగ్ ఉంది. దానికి సంబంధించి యజమానుల పర్యవేక్షణ లేకుండా వాటిని రోడ్డు మీదకి ఇష్టానుసారంగా వదిలేయటం వల్ల అవి రోడ్ల మీద తిరుగుతూ కొన్ని ప్రమాదాలకు గురవుతూ ఉన్నాయి, ప్రమాదాలకు కారణం కూడా అవుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా యజమానులు వీటిని తమ సంరక్షణలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటిని ఇట్లా రోడ్ల మీద వదిలేయటం వల్ల అవి దాడి చేసే ప్రమాదం ఉంది, అవి కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే
వెంటనే ఈ యజమానులు స్పందించి వాటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతనే ఉందని చెప్పినైతే కొంతమంది చెప్తా ఉన్నారు. అట్లాగే ఇక్కడ ఏదైతే ఈ ఎద్దు ఉందో దీన్ని సంరక్షించి దాన్ని ప్రాణాలతో బయటకు తీసి దాన్ని కాపాడి సపర్యలు చేస్తున్నటువంటి ఇటు వైద్యులు, పశు వైద్యులు, అట్లాగే ఇక్కడ స్థానికులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందనలు అయితే తెలియజేస్తా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ, తెనాలి. విడుదెల్లు ఏ లగ్జరీ విల్లా, గెస్ట్ హౌస్ అండ్ రూమ్స్. తెనాలిలో మరెక్కడా లేని విధంగా శుభకార్యాలు ఏమైనా విశాలమైన లగ్జరీ రూమ్స్ తో ఆహ్వానిస్తోంది విడుదెల్లు. మరియు ఫుడ్ సర్వీస్ కూడా అందుబాటులో కలదు. మరియు ఎయిర్పోర్ట్ నుండి పికప్ అండ్ డ్రాపింగ్ సౌకర్యం. టీటీడీ కళ్యాణ మండపం ఎదురు, చెంచుపేట, తెనాలి. 8854888888. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666.